రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా స్వామివారికి అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నమస్కారం. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం వారంలో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ మన రాష్ట్రంలోనే ప్రసిద్ధి గల టెంపుల్, అలాగే మన జిల్లాలో ఏకైక, అలాగే రాష్ట్రంలోని ప్రపంచంలో అతిపెద్ద నంది గల టెంపుల్ కూడా మన నియోజకవర్గం ఉండడం. అయితే మా ఇష్టదైవం కాశీ విశ్వేశ్వర స్వామిని ఈ సంవత్సరం కోరుకున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఆయనకి ఇంకా ఎక్కువ శక్తిని, ఎనర్జీని ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని 2029 కల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని, అలాగే నిరుద్యోగవృత్తి ఉద్యోగాలు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని విశ్వేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మనశ్శాంతి, ఈ టెంపుల్ని కూడా టూరిజంలో, టెంపుల్ టూరిజంలో కూడా దీన్ని పెట్టడం జరిగింది. త్వరలో దీనికి టెండర్స్ కూడా ఇస్తారు. ఇక్కడ టెంపుల్ టూరిజం అంటే మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అన్నింటినీ కలిపి ఒక ప్యాకేజ్ కింద తీసుకోవడం జరిగింది. ఈ అడ్డాపుశీల అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా తెలిసే విధంగా టూరిజం ప్యాకేజ్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ డీపీఆర్ స్టేజ్లో ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ టెంపుల్ ఎప్పుడు కూడా మాకు ఒక సెంటిమెంట్, ఇక్కడికి వచ్చి కోరుకునేది ఏది వచ్చినా కానీ నెరవేరుతుంది. అందుకనే ఈసారి కూడా ప్రజలందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.